నమస్కారం బాస్ గారు. సార్ అసలు అంటే మీరు ఇప్పుడు చార్టర్డ్ అకౌంట్ చదివి ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడి కూర్చొని మాట్లాడుతున్నారు అంటే, నాకు తెలిసి చార్టర్డ్ అకౌంట్ అనేది చాలా కష్టతరమైన సబ్జెక్ట్ అని, ఈవెన్ తీసుకోవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి పోతే మళ్ళీ మళ్ళీ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఈ సబ్జెక్ట్ అనేది కష్టతరమైందా లేదా సులువుగా చదువుకునే సబ్జెక్ట్ అని అంటారా? ఇది ఖచ్చితంగా కష్టతరమైన సబ్జెక్ట్ అండి, అందులో డౌట్ లేదు. కానీ దీనికి ఆ కష్టానికి తగ్గట్టు వాల్యూ ఉంటుంది మీకు మార్కెట్లో. సిఏ అంటే ఖచ్చితంగా మీరు ఒక చోటుకి వెళ్ళి మీరు నార్మల్ పర్సన్గా పరిచయం చేసుకున్న వేరు, సిఏ అని పరిచయం చేసుకున్న వేరు. మీరు సిఏ అనగానే వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్ ఇండస్ట్రీస్ అవనండి, వాళ్ళు ఎంత పెద్ద మార్కెట్లో పేరున్న వ్యక్తులు అయి ఉన్నాయండి, సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అయి ఉన్నాయండి, మీకు ఒక వాల్యూ ఇస్తాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా మీరు మంచి ప్లాన్ చేయగలరు, మీకు నాలెడ్జ్ ఉందనే విషయంలో మీ ఏజ్తో సంబంధం లేకుండా మీకు వాల్యూ ఉంటుంది సిఏ అంటే. ఎందుకంటే అందులో ఉండే అంత క్లిష్టతరమైన ఇష్యూస్ని మేము చదివి ఒక పర్సన్కి కావాల్సిన A to Z ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మేము చేస్తాం. ఒక డాక్టర్ని ఎలా ఇస్తాం మనందరం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత డిసిప్లిన్గా అని చెప్పి మాట్లాడినా ట్రై చేస్తాం. గూగుల్లో కొట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని ఎలా అమ్మో డాక్టర్ అంటాం. సేమ్ వే దట్ ఈస్ ఫర్ ద హెల్త్, దిస్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ హెల్త్. ఒక పర్సన్కి ఫైనాన్షియల్ హెల్త్గా మంచిగా ఉండాలి, ట్యాక్స్లు తక్కువ కట్టాలి, మంచిగా కట్టాలి, అంటే ఎంత ప్లాన్ చేసుకోవాలి, ట్యాక్స్లు మంచిగా కట్టేటట్టు, నోటీసులు రాకుండా చేసుకోవాలి. అంటే ఏం చేస్తే వీళ్ళు కరెక్ట్గా నన్ను గైడ్ చేయగలరు, మనకు ఒక వాల్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, రేపొద్దు నాకు లోన్ కావాలంటే సడన్గా ఏం చేస్తే ఈరోజు ఏం చేస్తే లోన్ వస్తుంది, ఇలాంటికి ఒక చార్ట్ అకౌంట్ మీకు మంచి సలహా ఇవ్వగలరు. సో ఈ థింగ్స్ అన్ని మీకు చార్టర్డ్ అకౌంట్ లో సో డెఫినెట్లీ అదొకటి. రెండో రీజన్ ఏంటంటే, మీ ఇందాక చెప్పినట్టు 150 కోట్ల పాపులేషన్లో ఈ రోజు డేట్లో ఇండియాలో ఉన్న చార్ట్ అకౌంట్ 4 లక్షల మంది, ఓన్లీ 4 lakhs. అది ఎప్పటి నుంచి 1949లో మా సిఏ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయితే టుడే ఇస్ 2024, విచ్ ఈస్ 75 years ఆఫ్ ఈవెన్ అంటే 75 years తర్వాత కూడా మీకు 4 లక్షల మంది ఉన్నారు ఇండియా మొత్తం. ఆ 4 లక్షలు కూడా మీకు ప్రాక్టీసింగ్ చేసే వాళ్ళు 1.5 మంది, అలాగే ప్రాక్టీసింగ్ సీఏలు 1.5-2 లక్షల మంది ఉన్నారు. మిగతా 3 లక్షల మంది దే ఆర్ ఇంటూ జాబ్, ఏదైనా ఒక కంపెనీకి పనిచేస్తూ ఉంటారు. సో మీరు సిఏ ప్రాక్టీసింగ్, సిఏ అంటే జనరల్గా ప్రాక్టీసింగ్ సిఏ ఆర్ ద సిఎస్, జనరల్గా జాబ్ చేసే వాళ్ళు కూడా సిఏ, కానీ బట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు. బట్ ఇప్పుడు అంటే ఎలా సంపాదిస్తే మనకి ఇప్పుడు అంటే ట్యాక్సెస్ తక్కువ పట్టడం, కానీ చాలా మంది ఇప్పుడు ట్యాక్స్ లేకోకుండా లేదా ఎటువంటి కేసులకు సంబంధం లేకోకుండా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఇంత సంపాదించాను, ఈ మాత్రం ట్యాక్స్ ఉంది, ఎలా పే చేసుకోవాలి, ఎలా చేస్తే దాన్ని మనం తగ్గించుకోవచ్చు అని. అలా ఉండదండి. దానికి మనం ఇవన్నీ ఇలా అని చెప్పడానికి ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసులో ఉంటుంది. మీకు ఒక రకం ఉంటుంది, మీరు ఇక్కడ పనిచేస్తున్న రెమ్యూనరేషన్ వస్తూ ఉంటుంది, లేదా మీకు కన్సల్టెన్సీ ఫీజు రావచ్చు. సో మీకు ఏ రకంగా వస్తుంది అనేది మళ్ళీ మీకు ఒక సపరేట్ ఉంటుంది. మీకు శాలరీ కింద వస్తేనే ఒకలాగా ఉంటుంది, లేదు మీకు రెమ్యూనరేషన్ కింద వస్తే ఒకలా ఉంటుంది, లేదు మీకు కమిషన్ రూపంలో వస్తే ఒకలా ఉంటుంది. ఇట్లా మీకు వచ్చే మెథడాలజీ బట్టి మాకు ప్లానింగ్ ఉంటుంది. సో దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, దాని మీ ఖర్చులు ఏంటి, మీకు వచ్చే ఇన్కమ్ ఏంటి, దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం ఎలా చూపించుకోవచ్చు ఏంటి అనేది. అలానే మేము ట్యాక్స్ ఎగ్గొట్టమని ఎప్పుడు చెప్పాం, మా వాళ్ళే ఇంకా ట్యాక్స్ పే చేపిస్తాం. ఎందుకంటే మీకు ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. మీరు సడన్గా ఒక బ్యాంక్ వెళ్ళి ఇదిగో బాబు నీ ఐటీ ఎంత కట్టే నాకు ఇంత లోన్ కావాలంటే అన్నీ ఇచ్చేస్తారు, ఎందుకు మీరు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి. సో అలా మేము డిఫైన్ చేస్తాం, మీ రిక్వైర్మెంట్, మీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఈరోజు మీరు డిసైడ్ చేస్తాం. సో మీరు అడిగిన క్వశ్చన్లో సిఏ కష్టం అంటే జస్ట్ కష్టం, ఎస్ ఇట్ ఈస్ ఎ టఫ్. అది ఫైనల్ ఇయర్ చాలా టఫ్గా ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ మేమందరం పాస్ అయ్యాం మరి టఫే మరి. బట్ మేము పాస్ అయ్యామంటే పాస్. నేను కూడా ఒక నార్మల్ ఒక పల్లెటూరు వ్యక్తిని, విలేజ్ వ్యక్తిని, నేను పాస్ అయ్యానంటే ఎనీబడి కెన్ పాస్, బట్ కష్టపడాలి. అంటే మనం కష్టం అన్నప్పుడు ఏం చేస్తాం, కష్టపడాలి కదా. ఇప్పుడు ఒక తవ్వాలి, ఒక మట్టి తవ్వాలి, ఆ గుంట తవ్వడం కోసం ఎంతైతే మనం పలుగుతో ఉపయోగిస్తామో దట్ ఈస్ ఏ కష్టం. ఆ కష్టం చేసినా గుంట వస్తుంది, అంతేగాని జస్ట్ మిగతా డిగ్రీ లాగా లేకపోతే కొంతమంది ఏంటంటే వెళ్ళి బేసిక్ రాసి వచ్చినా మార్కులు వేస్తూ ఉంటారు. అంటే దానికి అంత స్క్రీనింగ్ ఉండదు. మా దాంట్లో రాసేవాళ్ళు తక్కువ మంది, ప్లస్ టఫ్ కోర్స్ కాబట్టి మాకు స్క్రీనింగ్ ప్రతి లైన్ మేము దిద్దేవాడు కూడా చాలా స్క్రీన్ గా దిద్దాడు. వీడు కరెక్ట్ గా రాసినాడు లేదనేది అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. ఊరిని క్యాజువల్ గా చేశారు, టేక్ ఇట్, అందువల్ల కష్టం. బట్ ఎట్ ద సేమ్ టైం నౌ దే మేడ్ ఏ సింప్లిఫైడ్ ఆఫ్ చార్ట్ అకౌంట్ కోర్స్. నౌ ఇట్ ఈస్, ఇంతకుముందు మా అప్పుడు 4.5 years ఉండేది కోర్సు, 4.5 years అయ్యేది. ఇప్పుడు 3.5 years చేస్తారు కోర్సు, జస్ట్ లైక్ యూనో లెస్ దెన్ ఇంజనీరింగ్ లాగా చేశారు. సో ఇప్పుడు మీరు ఈచ్ ఇయర్ త్రీ టైమ్స్ ఎగ్జామ్, ఇంతకుముందు మాకు 2 times ఉండేది ఎగ్జామ్స్ పెట్టడం, ఇప్పుడు 3 times పెడతారు. తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా మంచి బిట్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు బిట్స్ అయితే మనకి మాక్సిమం తెలిసిపోద్ది, మీరు రాయాలన్నప్పుడు అట్లీస్ట్ 30 మార్క్స్ బిట్స్ ఇస్తున్నారు. సో దాంట్లో మనకి మంచిగా మార్క్స్ వచ్చిన 20 అక్కడే వచ్చేస్తుంది, ఇంకో 30 మనం తెచ్చుకోవాలి. సో అట్లా కొంచెం చేశారు. బట్ యూ నీడ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ ఫైనల్. సిఏ ఫైనల్లో, సిఏ ఫస్ట్ లెవెల్ 1 లెవెల్ 2 ఫైనల్ ఉంటుంది.
లెవెల్ 1 లెవెల్ 2లో కొంచెం రీజనబుల్గా టఫ్ ఉంటుంది, ఫైనల్లో కొంచెం టఫ్ ఉంటుంది, బట్ కష్టపడితే అయిపోయే కోర్స్ ఇది, మరీ అంత భయపడాల్సిన కోర్స్ కాదు. ఇప్పుడు 3-4 సంవత్సరాలు చేశారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ రాను టెక్నాలజీ పెరిగిపోతుంది, ఇంజనీరింగ్ తగ్గుతుంది. బట్ మా వాళ్ళకి నెక్స్ట్ 2047 అంటే నెక్స్ట్ 20 yearsలో వీ నీడ్ 50 lakhs పీపుల్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. అది సిఎల్ అయితే ఇంకా క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో వీ నీడ్ 50 lakhs. ఈ రోజు ఓన్లీ 4 lakhs ఉన్నారు, ఇంకా 46 lakhs కావాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 2 lakhs పీపుల్ కావాలి. సో దెర్ ఇస్ సో మచ్ డిమాండ్ ఫర్ ఫైనాన్షియల్స్. సో మీ ప్రేక్షకుల్లో ఎవరైనా సిఏ కోర్స్ చేయమంటే నేను బ్రహ్మాండంగా చేయండి అని చెప్తాను. దిస్ ఇస్ అ వెరీ గుడ్ కోర్స్. స్టార్ట్ విత్ సిఏ అయిపోగానే మీకు స్టార్ట్ విత్ 5 to 6 lakhs పర్ మంత్ స్టార్ట్ విత్ మినిమం. అది మినిమం ఉంటుంది శాలరీ. దానికంటే ఇంకా ఎక్కువ వస్తుంది మీ టాలెంట్ బట్టి, మీ ఎక్స్పోజర్ బట్టి, మీరు వెళ్ళే కంపెనీ బట్టి చాలా ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ కోర్స్ ఇవ్వండి, దాంట్లో డౌట్ లేదు. యూ హ్యావ్ ఏ ఓవరాల్ లెర్నింగ్ పాయింట్ ఉంటుంది దీంట్లో. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది ట్యాక్స్ పే చేయలేదు, చాలా మొత్తంలో సంపాదిస్తున్నారు, ట్యాక్స్ పే చేయలేదు అంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది? ఒకవేళ దీన్ని రిట్రీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడున్న ఈ 150 కోట్ల మందిలో ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నా చేయట్లేదు అనేది జనరల్గా అంత ఈజీ కాదండి. ఎందుకంటే 150 కోట్ల మందికి నేను ఎంత డేటా వెరిఫై చేయాలి, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో నాకు తెలియాలి. గవర్నమెంట్కి తెలిస్తేనే కదా వాళ్ళు శిక్షించగలరు. ఎక్కడ ఎగ్గొడుతున్నారు అనేది ఆల్రెడీ ఇప్పుడు చాలా యాక్ట్స్ వచ్చేసినాయండి. మనీ లాండరింగ్ యాక్ట్, బినామీ యాక్ట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో అన్డిస్క్లోజ్ ఇన్కమ్ సంబంధించి హెవీ పెనాల్టీస్ చేయడం. అలాగే దాంతో పెనాల్టీస్తో పాటు కొంతమందికి జైలు, మనీ లాండరింగ్ వాటిలో అయితే జైలు శిక్ష ఉంటుంది 7 years 14 years అట్లా. 7 years అయితే జైలు శిక్ష ఉంటుంది. ఎట్లా అంటే మీరు మనీ ఏమన్నా తప్పు చేయాలన్నా, హవాలా లాంటివి చేసిన, సో జిఎస్టీలో కూడా మీరు రాంగ్ ఇన్పుట్ తీసుకున్నా చాలా పెనాల్టీస్ అవుతుంది. కాబట్టి అంది ఈ టైంలో నాకు తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో క్యాప్చర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ కట్టినా క్యాప్చర్ చేస్తున్నారు ఆన్లైన్లో, మీరు బ్యాంక్ అకౌంట్లో చేసిన ట్రాన్సాక్షన్ అన్ని క్యాప్చర్ చేస్తున్నారు. సో వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, టిప్ పాయింట్స్. ఈ టిప్ పాయింట్స్లో మనం దొరికినప్పుడు వాళ్ళు పట్టుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బ్లాక్ మనీ అంతా టర్న్ అయిపోవాలి అని చెప్పి కొత్త నోట్లు తీసుకురావడం జరిగింది. అసలు బ్లాక్ మనీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నిజంగానే బ్లాక్ మనీ అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు, నల్లధనం అనేది ఇది ఎలా సంపాదిస్తారు, అసలు నల్లధనానికి ఎలా టర్న్ అవుతుంది? అంటే నల్లధనం అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నల్లధనం నథింగ్ బట్ మన లెక్కల్లో లేని డబ్బుని అంటాం. మన లెక్కల్లో అంటే ఎక్కడ లెక్కల్లో చూపించిన డబ్బుని నల్లధనం అంటాం. అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బు. అడ్డదిడ్డంగా అంటే అది అడ్డదిడ్డంగా అనుకుని ఎందుకు అనుకోవాలి, వాళ్ళకి మంచిగానే సంపాదించుండొచ్చు, కానీ వాళ్ళు లెక్కలో చూపించట్లేదు. అంటే ట్యాక్స్ కట్టడానికి అవాయిడ్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి. అది బ్లాక్ మనీ. నీకు నాకు బ్లాక్ మనీ కాకపోవచ్చు. సో ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నారో అది మీరు సక్రమంగా సంపాదిస్తున్నాం, వైట్ మనీ. బ్లాక్ అందుకే అంటారు. సో ట్యాక్స్ పే చేయని అవసరం లేదు గవర్నమెంట్ కి, అనుకున్న డబ్బంతా నల్లధనం కింద వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్, మనకు తెలియకుండా మన లైఫ్లో మనం అందరూ నల్ల మనీ బ్లాక్ మనీ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మనం ఒక ల్యాండ్ అమ్ముతూ ఉంటాం ఊళ్ళలో, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే దాని డాక్యుమెంట్లో 60,000 వేస్తాం. కానీ యాక్చువల్గా మా అమ్మేవాడు కొనేవాడి మధ్య 2 లక్షల రూపాయలకు, 4 లక్షలకు, 5 లక్షలు మిగతా అంతా క్యాష్లో ఇస్తారు. ఎందుకంటే ఆ ఛార్జెస్ పెడుతున్నారు, నాకు ట్యాక్స్లు కట్టాలి రేపు వద్దని. ఇతను అమ్మేవతనేమో నాకు ట్యాక్స్లు కట్టలే, నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక రేట్ ఉంది కదా, ఆ రేట్కే నువ్వు రిజిస్టర్ చేద్దాం అంటారు. మిగతా అమౌంట్ నా క్యాష్లు ఇవ్వు అంటారు. సో వీళ్ళు బేరాలు ఆడుకొని ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకొని ఏదైతే భూమికి ఆ రేట్ ఉందో దాని వరకు. ఎందుకండి అది గవర్నమెంట్ తప్పేది. నేను నా ఉద్దేశంలో బ్లాక్ మనీ అవ్వడానికి కూడా కారణం గవర్నమెంట్. ఒకటి క్యాష్ 2,000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసినప్పుడు సరే 1,000 రూపాయలు తీసుకొచ్చారు, 1,000 రూపాయలు కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. అది కూడా క్యాన్సిల్ చేస్తే ఆన్లైన్, నాకున్న ఆప్షన్ ఏంటి, ఆన్లైనే ఉంటుంది. 100 రూపాయలు 200 దొరకవు, దొరికినా ఇంత డబ్బులు ఉంటాయి కానీ దొరకవు. అప్పుడు నాకున్న ఆప్షన్ ఆన్లైనే. అప్పుడు ఆన్లైన్లో పంపిస్తున్నప్పుడు దొరికిపోతారు కదా. అది ఒకటి ఫస్ట్ తప్పు. అది రెండో తప్పు ఏంట్రా అంటే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే 8% ఛార్జెస్ కట్టాలి రిజిస్ట్రేషన్ వాల్యూ మీద. ఇప్పుడు మనం కట్టిన దానికి మనం అమ్ముకున్న రేటు మీద 8% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి ట్యాక్స్ కింద స్టేట్ గవర్నమెంట్కి. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి 20% ట్యాక్స్ కట్టాలి. అయ్యో, మనం కడుతుందే సగం అంటే పోతుంది కదా. సగం అంటే ఆల్మోస్ట్ 30% పోతుంది కదా. నాకు పెయినే కదా. సో నేను 30% కడితే నాకేమైనా బెనిఫిట్ వస్తుందని చూపిస్తే నేను కడతాను. నాకేం రావట్లేదు. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలకి అమ్మానండి నేను, 1 కోటి రూపాయలు నేను వైట్ లో చూపిస్తా, 1 కోటి రూపాయల మీద 8% స్టేట్ గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ ఛార్జ్ కడతా. నేను అది ఎప్పుడో 20 లక్షలకు కొన్నా, ఇప్పుడు 1 కోటి రూపాయలకి అమ్మా. ప్రాఫిట్ ఎంత? 80 లక్షలు. 80 లక్షల మీద ట్యాక్స్ 20% వేసుకోండి, 16 లక్షలు. 16 ప్లస్ 8 24, ఆల్మోస్ట్ 25 lakhs. 24 అంటే ఒక 1,00,000 ఖర్చు అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసిన అతనికి వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి డబ్బులు ఎత్తున్నాగా, బ్రైబ్ ఎత్తున్నాగా. ఇంత ఓపెన్ గా తెలిసినా ఎవడో ఏం చేయలేడండి, ఓపెన్ సీక్రెట్ అది, ఎవడో ఏం చేయలేడు. సో 25 lakhs కడుతున్నాగా,
అంటే నేను అమ్మిన దాంట్లో నేను అప్పుడు ఎప్పుడో 20 లక్షలు పెట్టాను, అది గ్రోత్ అయ్యి ఈరోజు ఎంత వస్తే ఈరోజు 25 లక్షలు పే చేయాలి నేను, నాకు మిగిలిన 70 లక్షలు. అంటే నాకు ఎంత మిగులుతున్నట్టు 20 లక్షలకి 75 మిగులుతున్నట్టు నాకు. అంతే, ఇటు 20 ఇటు 20 తీసి సరే 25 లక్షలు నీకు పడుతున్నా, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షలు కడుతున్నా, నువ్వు నాకు తిరిగి ఏమి ఇస్తున్నావు? ఏమి ఇట్లేదు. వాట్ బెనిఫిట్ ఐఎమ్ గెటింగ్ టు పే ట్యాక్స్ టు యూ? ఈ రోజు డేట్లో నాకు రోడ్లు సక్రమంగా కానీ ఎక్కడన్నా నేను ఇబ్బంది లేకుండా పల్లె మెయింటైన్ చేస్తున్నారా, నాకు 24/7 కరెంట్ ఇస్తున్నారా, మంచి వాటర్ ఇస్తున్నారు, మా లొకాలిటీలో అసలు శాంతి భద్రతలు చాలా బాగున్నాయి, ఒక్కడ కూడా నన్ను టచ్ చేయడానికి వీలేదు, ఎందుకంటే నేను మంచిగా అవుతున్నా అని ఉందా? లేదు. అండ్ ఇండైరెక్ట్ నేను ఆల్రెడీ ప్రతి కొనే వస్తువు మీద నేను ట్యాక్స్ కడుతున్నా. సో పెయిన్ పాయింట్ ఏంటి? నాకు పెయిన్ పాయింట్ సో నేను చేస్తున్న దానికి కూడా నాకు వాల్యూ లేనప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో దాని రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలే ఉంది, ఓకే 10 లక్షలు గట్టు, 10 లక్షల మీద 8% అంటే ఎంత ఛార్జెస్? 80,000. గవర్నమెంట్కి ఇంతకుముందు సరే సపోజ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 30 లక్షలు అనుకున్నాం, సారీ ఇందాక 20 లక్షలు కొన్నాను కాబట్టి లెట్స్ సే 30 lakhs, 30 lakhs కట్టారు, 30 lakhs మీద 8% 2,40,000 స్టేట్ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడతాం. 30 మైనస్ నేను కొన్నప్పుడు 20 లక్షలు, 10 లక్షల ప్రాఫిట్, 10 లక్షల మీద 20% 2 లక్షలు, టోటల్ ఎంత కట్టాను? 4.5 లక్షలు. అటు రెండు ఇటు రెండు మొత్తం 4.5 లక్షలు పోయినాయి. నాకు యాక్చువల్గా అయితే ఎంత? ₹1 కోటి రూపాయలు నాకు ఖర్చు ఎంత? 4.5. నాకు ఎంత మిగిలింది? 20 లక్షలు మిగిలింది. ఈ 20 లక్షలతో నీ ప్లాట్ పెట్టుకోవచ్చు కదా, ఇంకో ప్లాట్ కొనుక్కోవచ్చు, చేసుకోవచ్చు కదా. గవర్నమెంట్ పేమెంట్ కింద నేను కడుతున్నప్పుడు నాకు బెనిఫిట్ ఇవ్వట్లేదు గవర్నమెంట్, ఇవ్వకపోవడం వల్ల నా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు మెయింటైన్ చేయట్లేదు, నాకు మంచి వాల్యూ క్రియేట్ చేయట్లేదు అనే మైండ్ సెట్లో ఉండిపోయారు జనాలు. దానివల్ల ఈ బ్లాక్ మనీ క్రియేషన్ అవుతుంది. దీన్ని కబ్ చేయాలంటే గవర్నమెంట్ చేసిన 2 పనులు. ఎక్కడ బ్లాక్ మనీ అవ్వడానికి కారణం ఏంట్రా అంటే, ఆ వచ్చిన మనీని ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా ఉండాలంటే వాళ్ళకు రీజనబుల్ ట్యాక్స్ తగ్గించాలి, 20% 10% తగ్గించండి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న మొన్న మార్కెట్లో నిన్న జరిగిన బడ్జెట్లో 12.5 చేశారు 20%ని తగ్గించారు. గుడ్ థింగ్, ఇట్ మస్ట్ బి డన్, బట్ దే హావ్ రిమూవ్డ్ సమ్ బెనిఫిట్ ఆల్సో. ఇప్పుడు నేను 2000 సంవత్సరంలో కొన్నాను, ఆ రోజు ₹1,00,000 ఈజ్ ఈక్వల్ టు ₹1,00,00,000. అవును, అంతే కదా. అప్పుడు ఎంత సంపాదిస్తున్నాము అనేది ఈవెన్ మనం పెరుగుతున్న కొద్దీ మన రేట్ రూపాయి తగ్గిపోతుంది కదా అట్లా. బట్ ఈ రోజు నాకు ₹1,00,00,000 వస్తే 99 లక్షల మీద కట్టాలి నేను. నార్మల్గా అయితే నాకు ₹1,00,000 ఓవరాల్ 10 లక్షలు 15 లక్షలు వాల్యూ అయ్యేది వాళ్ళ ప్రకారం, ఇండెక్సేషన్ ప్రకారం. ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీస్తాడు గవర్నమెంట్. ఒక పక్క నుంచి 12% అనేది తగ్గించాలి. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే రీసెంట్ గా కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ఉపయోగపడేది బెనిఫిట్ ఇది. ఎప్పటి నుంచో పాపం నష్టమే ఇది. ఓకే, ఆ రకంగా. సో బ్లాక్ మనీ కబ్ చేయాలంటే ఈ ₹1,000 నోట్, ₹500 నోట్లు, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్న ₹500 నోట్లు, ప్రెజెంట్ ఉన్న ₹200 నోట్స్ కట్ చేశారు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పా కదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దగ్గర డిక్లేర్ చేయాలంటే, ఇప్పుడు నేను అమ్ముతున్నాను, నాకు ₹1,00,000 కావాలి, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తాను? ఆన్లైన్ కడతాను కదా, ఆన్లైన్ చేస్తాం కదా. నాకు ఈ సర్లే పని అనుకుంటారుగా, స్లోగా సిస్టంలోకి వస్తారుగా. సో దట్ వే యూ కెన్ మేక్ వైట్ మనీ. బట్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే. ఇప్పుడు అది క్యాన్సిల్ చేయలేదు అంటే ఇప్పుడుగా రేట్లు పెంచలేంగా, మార్కెట్లో జరుగుతున్న రేటుకి అయితే పెట్టలేరు వాళ్ళు. ఇప్పుడు ఒక రేటు, ఇప్పుడు అవుటర్ రింగ్ దానికి అనుకుంది ఒక రేట్ ఉంటుంది, ఆ వెనక పక్క పొలమే వేరే రేట్ ఉంటుంది, దానికి ఎవరు చెప్పలేరు. లిమిట్ లోనే చేంజెస్ అనేవి యావరేజ్ చేయాలి వాళ్ళు, ఆ ఏరియా మొత్తానికి యావరేజ్ చేయాలి కాబట్టి ఒక రేట్ పెడతారు. వాళ్ళే ₹1,00,000 పెడితే దాని వాల్యూ 10 కోట్లు అయిపోద్ది. 10 లక్షలు ఉంటేనే మనం ఇంత పడుతున్నాం, 1 crore అవుతుంది. ఇఫ్ యూఆర్ మేకింగ్ దట్ 1 crore విల్ బికమ్ 4 crores. ఇంకా అసలు మీకు మార్కెట్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ ఉండదు, అర్థమైందా? బట్ దాన్ని కరెక్ట్ చేయాలంటే నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది మెథడ్ ఏమో ఈ నోట్స్ చేయడం. రెండోది ట్యాక్స్ పర్సెంటేజ్ తగ్గిస్తే పీపుల్ విల్ రెడీ. ఇప్పుడు మనకు తెలియకుండా 18% ప్రతి విషయం, ఇప్పుడు మీరు కొన్న ఈ కెమెరా, లేకపోతే ఈ పేపరు, ఈ వాచ్, గొడుగు, లేదా అద్దం, అన్నిటి మీద మనం ట్యాక్స్ కట్టాం, తెలియకుండా కట్టాం. మనం ఏమన్నా అది కొంటున్నాం అనుకున్నాం, బట్ దాంతో పాటు 20% గవర్నమెంట్ కట్టేసాం. మనం తెలియకుండా తెలిసి చాలా వరకు ట్యాక్స్ మనం గవర్నమెంట్ కి ఇస్తున్నాం. అదే మనకు తెలిసి కట్టే దాని మీదకే పెయిన్ పాయింట్. మనకు తెలుస్తుంది కట్టాలి, ట్యాక్స్ 20% కట్టాలన్నప్పుడే పెయిన్ పాయింట్ వస్తుంది కదా. దాన్ని తగ్గించి ఆ పెయిన్ పాయింట్ తగ్గించగలిగితే పీపుల్ ఆర్ రెడీ టు డూ ఆన్లైన్. ఎందుకంటే నాకు తలనొప్పి వద్దు, నాకు ట్యాక్స్ నోటీస్ వద్దు, అమ్మో రేపు దొరుకుతాను భయం వద్దు అనుకుంటే 10% పే చేస్తారు కదా. 20% ఉంటే ఆలోచిస్తున్నారు, 10% కదా ముందుకు వస్తారు, 5% అయితే కళ్ళు మూసుకొని కొట్టేస్తారు. అసలు పోయే దానికంటే కొంచెం పర్సంటేజ్ తో కట్టించుకోవడం ఇంకా బెటర్. దీస్ ఆర్ ద 2 మెథడ్స్ గవర్నమెంట్ చేస్తే బ్లాక్ మనీ పోతుంది, కర్బ్ అవుతుంది. అంటే మొత్తం పోతుందని కాదు, బట్ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి క్యాష్ కట్ చేశాక దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గోల్డ్. ఓకే,
గోల్డ్ బాటర్ సిస్టమ్ అని చూసారు ఒకప్పుడు. దాచుకుంటారు. గోల్డ్ లో ఇస్తారు, గోల్డ్ కి ఒక రేట్ ఉంటుంది కదా, ఆ రేట్ కింద గోల్డ్ బిస్కెట్లు అవి ఇచ్చి ఇస్తారు. అందుకే మీకు ఈ మధ్య గోల్డ్ రేట్ పెరగడానికి కారణం ఇదే. అందరు గోల్డ్ డిపాజిట్ చేసుకుంటున్నారు. ఇదా కారణము? ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు అమెరికా డాలర్ యాక్సెస్ చేయట్లా. చైనా వాడు మా తీసుకోమన్నాడు, ఇండియా వాడు మా రూపీని ఎక్స్చేంజ్ చేయమన్నాడు, రష్యా వాడేమో రూపీని యాక్సెప్ట్ చేస్తున్నాడు, దుబాయ్ వాడేమో రూపీ తీసుకుంటా అంటాడు, నువ్వు రష్యా దాంట్లో కూడా ఇవ్వు కరెన్సీ అంటున్నాడు. అందరూ కొట్టుకుంటున్నారు. సో అందుకని ఏంటంటే కామన్ గా ఎవరికి ఇబ్బంది లేదు గోల్డ్, ఎందుకంటే అది ఒకటే కలర్ లో ఉంటుంది అండ్ ఏ దేశ ఆధిపత్యం ఉంటుంది దాని మీద. దానివల్ల గోల్డ్ ఎక్స్చేంజ్ కి ఎక్కువ, అందుకని గోల్డ్ మీద డిమాండ్ పెరిగిపోయింది. ఆ గోల్డ్ డిపాజిట్ చేసుకుంటారు అందరూ, ఎందుకు ఫ్యూచర్ లో పెరుగుతుందని చెప్పి. దాంతో రోజు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒక పెట్టుబడి లాగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. రేపొద్దున 500 రూపాయల నోట్లు 200 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేశాక ఒక పొలం అనేటప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది చాలా మందికి. గోల్డ్ తీసుకో పొలం ఇచ్చేసేయని.